విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ కోట నిరంజన్ గారు మనతో ఉన్నారు. ఈజ్ ద మోటివేషనల్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బెటర్ దెన్ ఎస్టర్డే. ఓకే, ప్రతి ఒక్కరు నేను చూస్తుంటాను ఇంపాక్ట్ వాళ్ళు ఇదే మాటలు అంటుంటారు. ఎందుకు సార్? అంటే నిన్నటి కంటే ఈరోజు బాగున్నామని. ఓకే, గడిచిన దాన్ని ఎట్లా గడిచిపోయింది, ఉన్న ప్రజెంట్లో బాగుంది. ఓకే సార్, చాలా వరకు మనం ఏదేదో ఆలోచిస్తుంటాం కదా. ఈ లోకంలో అసలు మన దగ్గర ఉండాల్సిన ఏంటిది, అతి ముఖ్యమైనది ఏమిటి సార్? చాలా చక్కటి ప్రశ్న సార్. అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి అవసరమైంది ఈ ప్రపంచంలో జీవితం అండి. ఓకే, జీవితం అతి ప్రధానమైంది. అసలు జీవితం అంటే ఏంటి అనేది చాలామంది తెలియదు. అవును. జీవితం అంటే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఆ మధ్యలో జరిగే ప్రయాణమే జీవితం అంటారు. ఆ జీవిత ప్రయాణం కోసమే ఈ యొక్క మనుగడ, ఈ యొక్క మనుషుల కొట్లాట, ఈ యొక్క మనుషుల అసూయ అన్నీ ఇందులో ఇమితమై ఉన్నాయి. కానీ ఈ జీవితంలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎక్కడిదక్కడ ఎంతమంది ఉంటున్నారు అంటే 99% అక్కడిదక్కడనే ఉంటున్నారు. ఓన్లీ 1% మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఈ జీవితంలో. 99% ఆ 1% కోసం చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు నిర్దేశించుకున్న విధానాన్ని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి, నడిచే విధానాన్ని బట్టి, తన వ్యవస్థని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ప్రతి మనిషి అనుకుంటాడు పుట్టినప్పుడు నేను ఏదో సాధించాలి, చాలా గొప్పగా కావాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలి, ప్లస్ అందులోనూ ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించాలి, ఒక రోల్ మోడల్గా నిలబడాలి, ఈ ప్రపంచంలో నేను ఒక సెలబ్రిటీగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అది అనుకోవటం వరకే ఉంటుంది సార్, ఆచరించడం ఉండదు. ఏడ ఉంటుంది? ఓన్లీ ఆలోచిస్తూ నేను చెయ్యాలంటాడు కానీ ఏది చేయలేకపోతాడు. నేను సాధించాలంటాడు, ఏది సాధించలేక కలలు కంటూ కూర్చుంటాడు, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. జీవితంలో అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తాడు. కళలోనే మేడలు కడతాడు, కళలు అన్ని, కానీ నిజ జీవితంలో మాత్రం ఉండదు. లేదండి, ఎంతోమంది మనం చూస్తున్నాం. అవును. 60, 70, 80 వయసు వచ్చినా కూడా ఏం సాధించలేని వాళ్ళ సంఖ్య చాలా ఉందండి. 35, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గట్లేదండి. ఇంకా నేను ప్రయోజకుని కాలేదు, నేను ఇంకా సాధించలేదు, ఇంకా నేను అనుకున్న లైఫ్ నేను సెటిల్ కాలేదు, అనుకున్న జీవితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని అనుకుంటూనే కూర్చుంటాడు తప్ప దానికోసం ఒక అడుగు ముందుకేసి నేను ఎందుకు కావట్లేదు, ఎందుకు నేను సాధించట్లేదు అని తనను తాను ఏనాడు ప్రశ్నించుకోవట్లేదు. ఆ విధంగా చేయడం వల్ల మనిషి ఏమవుతున్నాడంటే అనుకున్న వ్యక్తి చతికిల పడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ చూసుకోలేకపోతున్నాడు, గడిచిన కాలాన్ని చూసుకోలేకపోతున్నాడు. ఆ కాలాన్ని మనం ఎలాగూ తీసుకొని రాలేం. ఉన్న ప్రజెంట్ నన్నా సరిగా ఉపయోగించుకుంటున్నాడంటే అది లేదు, ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడంటే అది లేదు. ప్రయత్నించిన వాళ్ళని చూసి అరే ఈ విధంగా అయితే బాగుండు అని కలలు కంటూ తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడే తప్ప ఆ కళని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను సాధించాలి, వాళ్ళలాగా వాళ్ళ పక్కన నేను నిలబడాలనేది ఏమాత్రం ఆలోచించలేకపోతున్నాడు మనిషి. అందుకనే జీవితం అనేది అతి ప్రధానమైందండి. భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఒక లక్ష్యంతో ఉపయోగించుకోవాలి. లక్ష్యం అంటే సార్ చాలా మందికి రకరకాలుగా లక్ష్యాలు ఉంటాయి కదా. అసలు జీవితంలో ఎదగాలంటే ఎలాంటి లక్ష్యం ఉండాలి సార్? సార్ దీనికి నేను ఒకటే చెప్తాను, లక్ష్యం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, సాధించాలనేది ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను. అయితే మనిషి ఏమనుకుంటాడంటే ఈనాడు అందమైన పెద్ద పెద్ద విశాలమైన భవంతులు వచ్చాయి, కానీ అందులో ఉండేది చిన్న ఫ్యామిలీస్. విశాలమైన భవంతులో మనం బ్రతికేది చిన్న ఫ్యామిలీస్. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాం. అంతేకాదు ఎన్నో సదుపాయాలు వచ్చాయండి మనిషి, కానీ సమయం చాలట్లేదు. మనిషి ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు, మనిషిని చదువుతూ అతని గురించి చెప్పగలిగే విజ్ఞానం మనిషిలో ఉంది, అవునా కదా? కానీ దానికి సరిపడే జ్ఞానం ఉండట్లేదండి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకునే విధానం తెలియట్లేదు మనిషికి. ప్లస్ మాట్లాడే విధానం అందరికీ తెలుసు, మంచిగా మాట్లాడతాను, మంచిగా చేస్తాము, కానీ ఏ వ్యక్తితో ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలియట్లేదు. మనకు అందరూ అవసరమే. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నాం, ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాం, ఈ రోడ్డు దాటి మనం పక్కన ఉన్న మన మనుషులను కలవలేకపోతున్నామండి. ఎవరున్నారు కూడా తెలియదు పక్కకు. ఈ విధంగా మనం చేయడం వల్ల లక్ష్యాన్ని ఏడ చేరుకుంటాం. ఇప్పుడు కళ్యం లేని గుర్రంలాగా అయిపోతుంది మనిషికి, అది దరి చేరని పడవలాగా అయిపోతుంది జీవితం. అనుకుంటాడు కానీ ఆ విధంగా చేరలేకపోతాడు. ఒక అడిగేస్తాడు, గివప్ ఇస్తూ ఉంటాడు. ఇంక ఎక్కడ చేరుతాడు మనిషి లక్ష్యం? తను ఏమనుకోవాలి, ఈ మనసులో ఏదైతే అనుకున్నాడో మనసుని కంట్రోల్ పెట్టుకొని మనసుని ఒకటే దాని మీద దృష్టి పెట్టి మనసుని ఎక్కడ పలు విధాలుగా చెదరకుండా దాన్ని
కఠోరంగా పెట్టుకొని తాను ఏదైతే అనుకున్నాడో, ఏ లక్ష్యానైతే చేరాలనుకున్నాడో, మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని దానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకొని దాని మీద ఒక 18 అవర్స్ దాని మీద కూర్చొని దాని మీద ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతారండి. ఎంతోమంది అవుతున్నారు. ఇప్పుడు కఠోర దీక్ష చేసిన వాళ్ళు అవుతున్నారండి. సాధించాలి అని అనుకున్న వాళ్ళు అవుతున్నారు. అంతేకాదండి, ఇప్పుడు ఎంతో మంది ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను, పక్క వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళొచ్చి ఏం చదువుతావురా, రా సినిమాకి పోదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అతని మనసు ఆధీనంలో లేనప్పుడు అక్కడ వెళ్దామని అనిపిస్తుంది. ఇది విడిచిపెట్టి తను అనుకున్నాడు ఈ లక్ష్యం సాధించాలని, అప్పుడు వేరే వాళ్ళు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సోషల్ మీడియా కానీ ఈ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అతను దానికి బానిసై ఉన్నదాన్ని మర్చిపోయి అక్కడ పరుగులు తీస్తే మనిషి మిడిల్ క్లాస్గానే మిగిలిపోతాడు. అనుకున్నది సాధించి ఇవి కాదు నా లక్ష్యం, ఇది నేను పెట్టుకున్న లక్ష్యాన్ని నేను చేరిన తర్వాతనే ఈ ప్రపంచాన్ని నేను చూస్తాను అనుకుంటే అనుకున్నది సాధిస్తాడు. అది కఠోరంగా ఉండాలి, ఒక దీక్షలాగా ఉండాలి, ఒక తపస్సులాగా చేయాలి. అది చేస్తేనే అప్పుడు అతను సాధించుకోగలుగుతాడు. తనను తాను మలుచుకోవాలండి. తనలో ఏదైతే లేదో అది పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, ప్లస్ మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు. మీరు నన్ను ఏం అడగాలనేది ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండి ఉంటారు, అంతే కదా. దానికి నేను సమాధానం చెప్పగలగాలి. అదే లేకపోతే ఏది పడితే అది అడిగితే నేను చెప్పలేకపోవచ్చు. ఇది కరెక్ట్గా ఇంటర్వ్యూ రాకపోయి ఉండదు, అంతేనా కదా. ఒకవేళ మిమ్మల్ని నేను చేరుకోవాలంటే నేను అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆ వీధి నుంచి నేను వస్తేనే మిమ్మల్ని నేను చేరుకోగలుగుతాను, ఈ స్టూడియోకి చేరుకోగలుగుతాను. నేను చేరుకోవాలనేది మైండ్ ఫిక్స్ చేసుకొని ఏ విధంగా అయితే ఇన్ టైంలో రావాలో అని అనుకుని నేను ఏదైతే చేరాలనుకుంటున్నానో ముందే నేను ఫిక్స్ చేసుకొని ఆ గోల్ని నాలో పెట్టుకున్నప్పుడు నేను తప్పకుండా చేరగలుగుతాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది నన్ను డిస్టర్బెన్స్ చేసినా, నా విజన్ ఒకటే, నేను చేరాలి. నాకు అనుకున్న దాన్ని ఈ టైంలో, అది కూడా టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. ఆ టైం ప్రకారం నేను చేరగలగాలి. ఈ టైంలో నేను ఇది సాధించాలి అనుకొని ఆ టైంలో అది కొట్టినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తారండి. ఆ విధంగా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆనాడు పాండవులు ద్రోణాచార్య వీలు విద్య నేర్పించేటప్పుడు అర్జున్కి చెప్పేటప్పుడు, తన గురువు అర్జున్కి చెప్పినప్పుడు నీకేం కనిపిస్తుంది, ఇతరులను అడిగినప్పుడు నాకు చెట్లు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి అన్నాడు. అర్జునునికి మాత్రం నాకు ఆ పిట్టెలోని ఆ కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. గురి అంటే అలా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాం. మన లక్ష్యం అలా ఉండాలి. అలాంటి మనం సాధించేటివే లక్ష్యంగా పెట్టుకోవాలి. లేదా నేను ప్రైమ్ మినిస్టర్ని కావాలి రాత్రికి రాత్రి అంటే మనం కాలేము, నేను చీఫ్ మినిస్టర్ కావాలి అంటే మనం కాలేము. మనం ఏదైతే సాధించాలనుకున్నామో, ఏదైతే సాధించడానికి ఉపయోగంగా ఉందో, మనం సాధించేటట్లు ఏదైతే ఉందో అది సాధించగలిగి అలాంటివి మనం లక్ష్యంగా పెట్టుకుంటేనే మనం సాధించగలుగుతాం. మనం ఆలోచించింది వేరే ప్రయత్నిస్తే అది వేస్ట్ అవుతుందండి. అవుతుందండి.